హలో, ఇది అందరికీ సంబంధించిన కథ. ఇండియాలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కనిపించే గాథ. తరతరాలుగా మహిళలపై జరుగుతున్న లైంగిక, ఆర్థిక, సామాజిక దోపిడీ గురించి చెప్పే కథ. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. దిస్ ఈజ్ అరుణ. నౌ లెట్స్ గో టు ద స్టోరీ. కట్నం తీసుకునేవాడు గాడిద అనే సామెత ఉంది కదా. ఈ సామెత కనిపెట్టిన వాడికి ఓ విషయం తెలియదు కావచ్చు. ఈ భూమిపై నివసిస్తున్న కోట్లాది జీవాల్లో కట్నాన్ని ఆచారంగా పాటించే జాతి కేవలం మానవ జాతి మాత్రమే కదా. మరి కట్నం తీసుకునేవాడు గాడిదెలా అవుతాడు? మగాడవుతాడు. ఇంకా చెప్పాలి అంటే డబ్బులకు అమ్ముడుపోయేవాడవుతాడు. ఇది చట్ట ప్రకారం నేరమే అయినా కట్నం తీసుకునే మగాళ్ళు సమాజంలో అడుగడుగునా కనిపిస్తారు. మన చుట్టే ఉంటారు, మనతో పాటే ఉంటారు, చాలాసార్లు మన పక్కనే కూర్చుని కూడా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో కూడా ఉంటారండి. మరి ఇక్కడ గాడితో పోలిక ఎందుకో అర్థం కాదు. ఇంతకీ మీరెప్పుడైనా ఒరువనక్కు ఒరుతి అనే పదాన్ని విన్నారా? ఇది తమిళ పదం కాబట్టి అక్కడ చాలా మంది పాటించే ఆచారం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీరు ఈ పదాన్నైతే పెద్దగా వినుండకపోవచ్చు. అయితే ఇది కేవలం తమిళులకు సంబంధించిన అంశమే కాదు, మన సమాజంలోనూ వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆచారం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఒరువనక్కు ఒరుతి అంటే ఏంటి? ఈ ఆచారం గురించి చెప్పే ముందు కట్నం గురించి ఎందుకు మాట్లాడాను మీకు అర్థం కావాలంటే ముందుగా తమిళనాడులో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ముందు ఓ విషయాన్ని చెప్పండి. మీ ఇంట్లో మీ పిల్లలు లేదా అక్క, చెల్లి పెళ్లికి మీరెంత ఖర్చు చేసి ఉంటారు? ఎంత ఖర్చు చేయాలి అనుకుంటున్నారు? అసలు ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోవడానికి డబ్బులు కుమ్మరించాల్సిన అవసరం ఉందంటారా? అవసరం ఉందో లేదో మీ వ్యక్తిగత అభిప్రాయానికే వదిలేస్తున్నా. కానీ తిరుప్పూరులో రితన్య అనే యువతి పెళ్లి కోసం ఆమె తల్లిదండ్రులు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంతేకాదండి, 70 లక్షల రూపాయల కారు, 2 కోట్ల విలువైన బంగారంతో ఆమెను అత్తారింటికి పంపించారు. ఇదంతా పెళ్లికొడుకు కుటుంబం పెట్టిన డిమాండ్లు. వామ్మో, ఇంత కట్నమా అని నోరెలబెట్టకండి. ఇచ్చేవాడికి లేని బుద్ధి అడిగేవాడికి ఉంటుందా లేదా అనే అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. తన కూతురు ఆనందంగా ఉంటుందని సుమారు 5 కోట్లు పెళ్లికే తగలేసిన తల్లిదండ్రులకు చివరికేం మిగిలిందో తెలుసా? తన కూతురు శవంగా ఇంటికి తిరిగొచ్చింది. 3 ముళ్ళు పడ్డనాటి నుంచి ఆమె జీవితం ముళ్ల కంపలో పడినట్టయింది. నిత్యం అత్తారింట్లో వేధింపులు, కట్నం కోసం గొడవలు, కనీసం గౌరవం లేదు. ఇటు తల్లిదండ్రులేమో ఊరంతా పిలిచి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. డబ్బు ఖర్చులోనే కుటుంబ పరువును చూసుకున్నారు. ఎంత చేశారు కదా, మరి ఆమెకు కనీస సుఖం ఎందుకు దక్కలేదు? మగవాడి కోరికల చుట్టూ తిరిగే వ్యవస్థ ఆమెను మానసికంగా తినేసింది, తర్వాత శారీరకంగానూ చంపేసింది. పెళ్లైన 78 రోజుల్లో రితన్య తనను తాను అంతం చేసుకుంది. ఈ కేసులో ఆమె భర్తను అరెస్టు చేశారు. ఇదంతా వింటుంటే తప్పంతా ఆమె భర్తతో లేదా ఆమె అత్తమామలదో అనిపిస్తుందా, లేదా కోట్ల రూపాయల కట్నం ఇచ్చిన రితన్య తల్లిదండ్రులది అనిపిస్తుందా? మీరు ఈ రెండిటి మధ్య ఆలోచిస్తూ ఉంటే అసలైన సమస్యను పక్కన పెడుతున్నట్టే లెక్క. ఏంటి అర్థం కాలేదా? తనను తాను చంపుకోవడానికి ముందు రితన్య ఆమె తల్లిదండ్రులకు ఓ వాయిస్ మెసేజ్ పెట్టింది. ఇప్పటికే ఓ వ్యక్తితో కలిసిన తాను మరో వ్యక్తితో భవిష్యత్తులో కలవనేనని రితన్య చెప్పింది. ఒరువనక్కు ఒరుతి సూత్రాన్ని పాటించడమే తనకు ముఖ్యమని వాయిస్ మెసేజ్ వినిపించింది. ఆమె మరణం తర్వాత తన కుమార్తె చెప్పిన మాటలను తలుచుకున్న రితన్య తండ్రి ఇదేదో గొప్ప విషయంగా మీడియాకు చెప్పుకున్నారు. ఒరువనక్కు ఒరుతి సాంప్రదాయాన్ని పాటించిన తన కూతురిని మెచ్చుకున్నారు. ఆ సమయంలో తన కూతురు చనిపోయిన బాధ కంటే ఆయన కళ్లలో ఒరువనక్కు ఒరుతి సూత్రంపై ఉన్న గర్వం, మాటల్లో అహంకారమే ఎక్కువగా కనిపించింది. ఒరువనక్కు ఒరుతి అంటే ఒక ఆడపిల్లకు ఒక్కడే మగాడు అని అర్థం. ఇది ప్రేమ నుంచి పుట్టిన పదం కాదు. తనతో లైంగికంగా కలిసిన తన భార్య భవిష్యత్తులో ఇంకెవరితోనూ కలవకూడదనే ఆలోచన నుంచి వచ్చిన ఆచారం. భార్య శరీరం తనకి సొంతమనే భావనలో నుంచి పుట్టిన సాంప్రదాయం. ఇది పైకి ఏదో సాధారణంగా అనిపిస్తున్నా ఈ ఆలోచన వెనుక ఎంతో విషయం దాగుంది. భార్య శరీరాన్ని భర్త తన ఆస్తిగా, హక్కుగా భావించడమేంటో అర్థం కావడం లేదు. ఇది ముమ్మాటికి మూఢత్వమే కదా. ఇందులో ప్రేమ లేదు, స్వేచ్ఛ లేదు, గౌరవం లేదు, ఓ ఆడదాని శ్వాసకు విలువే లేదు. ఎందుకంటే భర్త ఎలాంటి శాడిస్ట్ అయినా వాడితోనే జీవించాలనే ఆచారం అది. మనసును చంపుకుంటూ వేధింపులు అనుభవిస్తూ చచ్చే వరకు భర్తతోనే ఉండాలని సాంప్రదాయం అది. అందుకే మీరే కొన్ని ప్రశ్నలు మీకు వేసుకోండి. అసలు భార్య శరీరాన్ని భర్త తన ఆస్తిగా భావించడమేంటి? ఆమె శరీరం తమకే సొంతమనే హక్కు భర్తలకు ఎవరిచ్చారు? ఆమె ఒకసారి ఒక వ్యక్తితో కలిసిందని ఇక జీవితాంతం ఇష్టం లేకున్నా అతనితోనే ఉండాలని చెప్పే ఆచారాలను పాటించడమేంటి? మరి అదే మగాడు మరో 10 మంది మహిళలతో గడిపితే తప్పులేదా? అది అతని సామర్థ్యమని వికృత సమాధానం చెప్పాలా? అతను చేస్తే ఒప్పు, ఆమె చేస్తే తప్ప? పెళ్లైన తర్వాత ఆమె బతుకుకు దారి లేకుండా ఎవరు చేస్తున్నారు? ఏ ధర్మం ప్రకారం ఆమెను బతకనివ్వకుండా బంధిస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, రితన్య మరణానికి కారణమేంటి? ఈ ఆచారం కాదా?
రితన్య తన భర్తతో తప్ప ఇంకెవ్వరితోనూ కలవలేను అనుకుంది. ఆమె తల్లిదండ్రులు నూరిపోసిన ఆచారమే రితన్యను చంపేసింది. దేశంలో పిల్లలకు విలువలు ఏం నేర్పుతారో తెలియదు గాని మూఢాచారాలను మాత్రం గట్టిగానే రుద్దుతారని చెప్పేందుకు రితన్య ఎపిసోడే పెద్ద ఉదాహరణ. అందుకే చిన్నతనం నుంచి తాను నమ్మిన సూత్రమే ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరకు ఆమెకు భవిష్యత్తు లేకుండా చేసింది. ఆమె మరణం తర్వాత కూడా అదే సాంప్రదాయాన్ని సమర్థిస్తున్న రితన్య తండ్రికి కూతురు కంటే ఆచారమే ఎక్కువేమో మరి. ఇక ఇప్పుడు ఓసారి మనం మొదట్లో మాట్లాడుకున్న కట్నం గురించి చెప్పుకుందాం. ఇది మన దగ్గర కూడా ఉంది కదా. ఓ యువతి పెళ్లి చేసుకున్న 78 రోజులకే జీవితాన్ని ముగించుకుందని తెలియగానే అసలు ఈ కట్నం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించిన వారికంటే అమ్మో దాదాపు 5 కోట్లు ఇచ్చినా సరిపోలేదా అని అనుకున్న వాళ్లే ఎక్కువ. నిజానికి అప్పనంగా రూపాయి ఇచ్చినా కట్నమే, 5 కోట్లు ఇచ్చినా కట్నమే. అది ఇచ్చుకునే వారి స్తోమతను బట్టి ఉంటుంది. అసలు ప్రశ్న ఇది కాదు. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి? పెళ్లి గురించి 100 మాటలు మాట్లాడితే అందులో 99 మాటలు డబ్బు చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి? ఈ భూమిపై కట్నం తీసుకునేవాడు కేవలం మగాడు మాత్రమే అయితే మధ్యలో గాడిదల గోలెందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.